ఇఫ్లూ ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలోనే అంతర్భాగమా అన్నట్టుగా ఉంటుంది ఇఫ్లూ. దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థల్లో ఇదొకటి. ఇఫ్లూలో ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు లోపల ఏం జరుగుతుంది? బయటి వారెవరూ లోపలికి పోవడానికి లేదు. అధికారుల అనుమతి లేకుండా చీమలు కూర దూరడానికి వీల్లేదు. ఎందుకోసమంటే విద్యార్థుల భద్రత కోసం అన్నారు, విద్యార్థినుల భద్రత కోసం అన్నారు, చదువు సజావుగా సాగడం కోసం అన్నారు, విద్యా విషయక వాతావరణం అకాడమిక్ అట్మాస్ఫియర్ కోసం అన్నారు, క్రమశిక్షణను కాపాడటం కోసం అన్నారు. అంటే స్వేచ్ఛగా ఇతర జనం యూనివర్సిటీలోకి రావటం, ఆ విద్యార్థులు బయటికి పోవటం, ఈ వాతావరణం ఉంటే వారి దృష్టిలో క్రమశిక్షణ ఉండదు, విద్యార్థులకు భద్రత ఉండదు. ఆ యూనివర్సిటీ అధికారులు అట్లా భావిస్తున్నారు. కాబట్టి ఇఫ్లూలో బయటి వారెవరో లోపలికి పోయే అనుమతి లేదు. లోపల ఏం జరుగుతుందో బయటి వారికి తెలియదు. మీడియాకు కూడా అధికారులు చెప్పింది వేదం, కాదంటే పోలీసులు చెప్పింది వేదం. విద్యార్థులు ఎవరూ కూడా మీడియా ముందుకొచ్చి ఇది జరిగింది అని చెప్పడానికి ధైర్యం చేసే వాతావరణం లేదు. క్రమశిక్షణ అంటే ఇదేనేమో మనకు తెలియదు. ఎందుకోసం అనంటే విద్యార్థుల భద్రత కోసం అంటున్నారు. మరి ఇఫ్లూలో ఈరోజు భద్రత ఉందా? ఇది ఈరోజు ప్రశ్న. లోపల ఏం జరుగుతుంది? 16వ తేదీ ఏం జరిగింది? ఈ నెల 16న ఇఫ్లూలో ఏం జరిగింది? 17వ తేదీ ఏం జరిగింది? 18 ఏం జరిగింది? 19 ఏం జరిగింది? ఇదే ఇప్పుడు కీలకమైన విషయం. 20వ తేదీ మొత్తం యూనివర్సిటీలో జరిగిన ఘటన క్రమం మొత్తం తారుమారై పోలీసు కేసుల రూపంలో ఎందుకు బయటకు వచ్చి, ఇవన్నీ ఈరోజు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు. ఇంతకు ఏం జరిగింది? ఈ మధ్యకాలంలో ఇఫ్లూ విద్యార్థులు చాలా కాలంగా ఒక విషయం మీద పోరాడుతున్నారు. ఇఫ్లూలో విద్యార్థినుల భద్రత కోసం లైంగిక వేధింపుల నివారణ కమిటీ ఒకటి ఉన్నది. అన్ని సంస్థల్లో ఉన్నట్టే సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా వేసినటువంటి దాంట్లో విద్యార్థి ప్రతినిధులు ఉండాలి అని వారు కోరుతున్నారు. విద్యార్థి ప్రతినిధులు లేకుండా న్యాయం జరగదు అనేది ఇఫ్లూ విద్యార్థులు సుదీర్ఘకాలంగా ఆందోళన చేస్తున్నారు. 16వ తేదీ కూడా విద్యార్థులు తమ డిమాండ్ని వ్యక్తం చేశారు. సామూహికంగా తమ డిమాండ్ వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అధికారులతో నిరసన ప్రదర్శనలు చేశారు. ఇది 16వ తేదీ జరిగింది. 18వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఒక విద్యార్థి సంస్థ ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ MSF 18 సాయంత్రం 7 గంటలకు ఇఫ్లూ క్యాంపస్లో ఒక టాక్ ఏర్పాటు చేసింది. ఒక సెమినార్ లాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. పాలస్తీనా సమస్య మీద చర్చాగోష్ఠిని ఏర్పాటు చేసింది. దానికి యూనివర్సిటీ అధికారులు అనుమతించలేదు. కాబట్టి అది రద్దయింది. ఇది 18 సాయంత్రం 7 గంటలకు జరగాల్సింది, రద్దయింది. 18 రాత్రి 10 గంటలకు ఒక విద్యార్థిని మీద లైంగిక దాడి జరిగింది. ఆ విద్యార్థినిని సీసీ కెమెరాలు లేనటువంటి ఒక ప్రాంతానికి లాక్కుపోయి లైంగిక దాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ లైంగిక దాడికి పాల్పడుతున్న సమయంలో వాళ్ళు హెచ్చరిక చేసినటువంటి విషయం ఒకటి ఉన్నది. విద్యార్థినుల మీద లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉండేటువంటి కమిటీలో విద్యార్థి ప్రతినిధులు ఉండాలా? ఏం చేస్తారు మీరు అనే పద్ధతుల్లో రెట్టించి ప్రశ్నించి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంటే 16వ తేదీ జరిగినటువంటి ఘటనతో కక్షతోనే ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఒక విద్యార్థిని మీద ఈ లైంగిక దాడికి పాల్పడ్డారు అనే అనుమానానికి ఇక్కడ అవకాశం వస్తుంది. ఆ అమ్మాయి వెంటనే తన మిత్రులకు చెప్పింది. తెల్లవార్లు విద్యార్థుల్లో అలజడి, నిద్రలు లేవు. ఏం చేద్దాం ఇంత జరిగింది అర్థం కాని స్థితిలో ఉదయం 5 గంటలకల్లా విద్యార్థులు పెద్ద ఎత్తున అధికారి శాంసన్, ఆయన ప్రాక్టర్ అంటారు, మొత్తం సెక్యూరిటీకి బాధ్యత వహించాల్సినటువంటి అధికారి ప్రొఫెసర్ శాంసన్, సెక్యూరిటీకి బాధ్యత వహించాల్సిన అధికారి కాబట్టి ఆయన ఇంటి ముందు ధర్నా చేపట్టారు. వందలాది మంది విద్యార్థులు ఉదయం 5 గంటలకే, రాత్రి 10 గంటలకు ఆ ఘటన జరిగింది. తెల్లవార్లు మదన పడ్డారు. ఉదయం 5 గంటలకల్లా ఆయన ఇంటి ముందు ధర్నాకు కూర్చున్నారు.
శాంసన్ అడమెంట్ వైఖరి, అహంభావ వైఖరి, విద్యార్థులతో చర్చించడానికి, సమస్య పరిష్కారానికి సిద్ధంగా లేరు. విద్యార్థులు సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీ పరిశీలించాలి అని డిమాండ్ పెట్టారు. ఎట్లా జరిగింది ఈ ఘటన? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి ఎట్లా జరిగింది? ఎందుకు అలాంటి అవకాశం ఎట్లా వచ్చింది? యూనివర్సిటీలో ఇంత భద్రత ఉన్నదని చెప్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నారు. 24 గంటలు 50 మందికి పైగా సెక్యూరిటీ సిబ్బంది పచార్లు కొడుతూ ఉంటారు, కాపులా కాస్తుంటారు రాత్రింబవళ్ళు అని చెప్తున్నారు. బయటి వాళ్ళు, ఎవరికి తెలియని వాళ్ళు యూనివర్సిటీలోకి వచ్చే అవకాశమే లేదు, చీమలు కూర దూరే అవకాశం లేదు అని చెప్తున్నారు. మరి ఇలాంటి యూనివర్సిటీలో ఇదంతా విద్యార్థుల భద్రత కోసమే అని చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో రాత్రి 10 గంటలకు ఒక విద్యార్థిని మీద ఈ లైంగిక దాడి ఎట్లా జరిగింది? ఇది విద్యార్థులు ఎవరినెత్తిన ప్రశ్న. మరి ఈ యూనివర్సిటీలో విద్యార్థినులకు భద్రత ఏమిటి? ఇది విద్యార్థులంతా నిలదీసినటువంటి అంశం. మరి సెక్యూరిటీకి బాధ్యుడిగా ఉన్న వ్యక్తి ఆ ప్రొఫెసర్ శాంసన్. కాబట్టి అక్కడే ధర్నా. సీసీ ఫుటేజ్ అంతా పరిశీలించాలన్నారు. కానీ శాంసన్ మీద ఎవరికి నమ్మకం లేదు. అందుకని విద్యార్థులు 2 మహిళా ప్రొఫెసర్లను కోరారు. ఆ 2 మహిళా ప్రొఫెసర్లు వచ్చి సీసీ ఫుటేజ్ అంతా పరిశీలించాలి అని కోరారు. ఆ మేరకు ప్రాక్టర్ అనుమతితో ఆ 2 ప్రొఫెసర్లను పిలిచారు. 2 ప్రొఫెసర్లు వచ్చిన తర్వాత వారు సీసీ ఫుటేజ్ని పరిశీలించే ప్రయత్నం చేశారు. తీరా చూస్తే ఘటన జరిగిన ప్రాంతాన్ని కవర్ చేసేందుకు సీసీ కెమెరా లేదు. యూనివర్సిటీ అంతా సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో సీసీ కెమెరా లేదు. అంటే లైంగిక దాడి చేసినటువంటి దుండగులకు ఆ పర్టికులర్ ప్రాంతంలో సీసీ కెమెరాలు లేవు అనే విషయం కూడా తెలుసు అన్నమాట. విద్యార్థులకు తెలియదు ఆ విషయం, ప్రొఫెసర్లకు కొంతమందికి తెలియదు ఆ విషయం, సీసీ ఫుటేజ్ పరిశీలించిన ఆ 2 మహిళా ప్రొఫెసర్లకు తెలియదు ఆ విషయం. కానీ లైంగిక దాడికి పాల్పడ్డ దుండగులకు మాత్రం ఆ ప్లేస్లో సీసీ కెమెరాలు లేవు అని తెలుసు. అందుకని అక్కడికే తీసుకెళ్ళి దాడికి పూనుకున్నారు. ఎట్లా సాధ్యం? ఇంత మైన్యూట్గా సమాచారం లైంగిక దాడికి పాల్పడ్డటువంటి ఆ దుండగులకు ఎట్లా తెలుసు? మరి ఇంత జరుగుతుంటే, అది జరిగిన తర్వాత ఆ అమ్మాయి తమ మిత్రులకు చెప్తే వచ్చి ఆమెను తీసుకొని హెల్త్ సెంటర్కు తీసుకెళ్తుంటే, ఈ ఘటనంతా జరుగుతున్న క్రమంలో ఒక్క సెక్యూరిటీ సిబ్బంది కూడా శ్రద్ధ చూపలేదు, దాని గురించి పట్టించుకోలేదు. కారణం ఏమిటి? మరి సెక్యూరిటీ సిబ్బంది కదా, తక్షణం ఉరుకులు పరుగులు తీయాల్సింది, ఆ అమ్మాయిని హెల్త్ సెంటర్కు తీసుకెళ్లాల్సింది. ఏం జరిగింది, ఏమైంది అని చెప్పేసి ఆందోళన చెందాల్సింది సెక్యూరిటీ సిబ్బంది కదా. ఒక్క సెక్యూరిటీ సిబ్బంది కూడా, ఆ పరిసరాల్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఎవరూ కూడా ఈ విషయంలో శ్రద్ధ చూపలేదు. ఎందువల్ల? ఇది విద్యార్థులందరికీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఇంత జరిగిన తర్వాత విద్యార్థులు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని హెల్త్ సెంటర్కి తీసుకుపోతుంటే ఏం జరిగింది, ఏమైంది ఆరా తీస్తారు కదా సెక్యూరిటీ వాళ్ళు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి ఎవరికి ఇది పట్టలేదు. ఎట్లా సాధ్యమైంది? ఇంత క్రమశిక్షణతో నడిచే యూనివర్సిటీ అంటున్నారు. 50 మంది సెక్యూరిటీ సిబ్బంది 24 గంటలు పహారా కాస్తారని చెప్తున్నారు. అది భద్రత కోసమే అని చెప్తున్నారు. మరి ఇది ఎట్లా జరిగింది? ఇదే విద్యార్థులను వేధిస్తున్నటువంటి ప్రశ్న. వచ్చిన 2 మహిళా ప్రొఫెసర్లు కూడా చూస్తే తీరా ఆ పర్టికులర్ ప్లేస్లో సీసీ కెమెరా ఫోకస్ లేదు. అది వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ అధికారులు చేసిన పనేమిటి, చేయవలసిన పనేమిటి? యూనివర్సిటీ అధికారులు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన కదా ఆ యూనివర్సిటీలో ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరగటం. కాబట్టి దాని మీద
ఖచ్చితమైనటువంటి విచారణ జరిపి, లోతైన విచారణ జరిపి బాధ్యులను శిక్షిస్తాం అనేటువంటి మాట యూనివర్సిటీ అధికారుల నుంచి రావాలి. కానీ పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా యూనివర్సిటీ అధికారుల నుంచి మేము విచారణ జరుపుతాం, లోతుగా పరిశీలిస్తాం, దోషులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం, అమ్మాయిల భద్రత కోసం భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామనేటువంటి వాగ్దానం లేదు. ఎందువల్ల? ఇదే విద్యార్థులకు అంతుపట్టనటువంటి ప్రశ్న. మామూలుగా అయితే ఏ యూనివర్సిటీ అయినా ఇమ్మీడియట్గా ఒక కమిటీని వేస్తుంది, విచారణ కమిటీని వేస్తుంది. ఆ విచారణ కమిటీ లోతుగా దీన్ని పరిశీలిస్తాం, విచారణ జరుపుతామని చెప్పి తక్షణం వాగ్దానం చేస్తారు. ఆ తర్వాత న్యాయం చేస్తారా లేదా, ఆ విచారణ కమిటీ సమర్థవంతంగా పనిచేస్తుందా లేదా, అది వేరు విషయం. కానీ ముందు ఇంత జరిగిన తర్వాత విద్యార్థులందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్న సమయంలో అందులో మహిళకు సంబంధించిన విషయం, ఒక అమ్మాయికి సంబంధించినటువంటి అన్యాయం. కాబట్టి ఒక విచారణ కమిటీ వేసి వెంటనే విచారణ జరుపుతాం, బాధ్యులను శిక్షిస్తాం అనే మాట యూనివర్సిటీ అధికారుల నుంచి సహజంగా రావాల్సింది. ఇవేవీ లేకుండా సాయంత్రానికల్లా కొత్త కథనాన్ని సృష్టించారు. పోలీసులను పిలిచారు, పోలీసులు బెదిరించారు విద్యార్థుల్ని. ఇది మామూలే. సాయంత్రానికల్లా కొత్త కథను అల్లారు. ఏమిటా కొత్త కథ? 18 సాయంత్రం పర్మిషన్ లేకుండా ఎంఎస్ఎఫ్ పాలస్తీనా సమస్య మీద నిరసన కార్యక్రమం చేపట్టే ప్రయత్నం చేసిందని, అది మతపరమైనటువంటి సమస్యను సృష్టించేందుకు ఉపయోగపడేదని, అలాంటి మతపరమైనటువంటి సమస్య సృష్టిస్తారు కాబట్టి, అలాంటి అవకాశం ఉంది కాబట్టి దానికి యూనివర్సిటీ అధికారులు అనుమతించలేదు అని, ఆ కోపంతో అది మనసులో పెట్టుకొని కావాలని ఉదయం 5 గంటలకే ప్రాక్టర్ ఇంటి మీదికి విద్యార్థులందరినీ ఎగదోశారని, ఆయన ఇంటి చుట్టూ విద్యార్థులు బైఠాయింపు చేశారని కథ అల్లారు. అసలు ఆ ఎంఎస్ఎఫ్కు ఈ విద్యార్థులకు ఏమి సంబంధం? ఎంఎస్ఎఫ్ ఒక విద్యార్థి సంస్థ. వారేదో టాక్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు, ఒక చర్చాగోష్ఠి పెట్టుకునే ప్రయత్నం చేశారు. అది విద్యార్థులందరికీ సంబంధించినటువంటి సంస్థ కాదు, అదొక సెక్షన్, విద్యార్థులకు సంబంధించినటువంటి సంస్థ. వారు ఏదో ప్రయత్నం చేశారు, యూనివర్సిటీ అధికారులు అనుమతించలేదు, అది రద్దయిపోయింది. ఈ ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరు? ఎంఎస్ఎఫ్కు సంబంధం లేని వాళ్ళు. యూనివర్సిటీ విద్యార్థులు అందరూ తరలి వచ్చారు. దీనికి ఆ ఎంఎస్ఎఫ్ ఘటనకు సంబంధం లేదు. కానీ బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టేటువంటి ప్రయత్నం యూనివర్సిటీ అధికారులు చేశారు. ఇది ట్విస్ట్. పైగా ఏమంటున్నారు? 2 మహిళా ప్రొఫెసర్లు రాగానే విద్యార్థులందరూ సైలెంట్ అయిపోయారు ఆశ్చర్యకరంగా అని శాంసన్ కంప్లైంట్లో రాశాడు అని ఎఫ్ఐఆర్లో ఉంది. అప్పటిదాకా నినాదాలు ఇస్తున్న విద్యార్థులు 2 మహిళా ప్రొఫెసర్లు రాగానే సైలెంట్ అయిపోయారు, మాకు ఆశ్చర్యం కలిగింది అని. అంటే ఇక్కడ కూడా వాళ్లకు ఇక్కడ పొద్దున 5 నుంచి జరుగుతున్నటువంటి ఆందోళనకు ఏదో సంబంధం ఉందని చెప్పే ప్రయత్నం. వాళ్ళు రాగానే సైలెంట్ అయిపోయారు, మాకే ఆశ్చర్యం వేసింది అని కంప్లైంట్లో పెట్టాడు. అసలు సైలెంట్ కాకుండా ఏమవుతారు? విద్యార్థులే కదా వాళ్ళని పిలిచింది. ఈ శాంసన్ మీద నమ్మకం లేదు, ఆ మహిళా ప్రొఫెసర్ల మీద నమ్మకం ఉంది విద్యార్థులకు. అందుకని సీసీ ఫుటేజ్ వాళ్ళు చూడాలి అని విద్యార్థులు కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు మహిళా ప్రొఫెసర్లు 2 వచ్చారు, సీసీ ఫుటేజ్ చూశారు. మరి విద్యార్థులు కోరుకొని పిలిచిన ప్రొఫెసర్లు వచ్చినప్పుడు సైలెన్స్ అవుతారు కదా, వాళ్లకు నమస్కారం పెడతారు కదా, చూడండి మేడం సీసీ కెమెరాలు చూడండి ఇంత అన్యాయం జరిగింది అని వేడుకుంటారు కదా.
సైలెంట్ కాకుండా శాంసన్ మీద నినాదాలు చేసినట్టే వాళ్ళిద్దరి మీద కూడా నినాదాలు చేస్తారా? శాంసన్ సెక్యూరిటీ బాధ్యుడు కాబట్టి శాంసన్ ఇంటి ముందు నినాదాలు చేస్తున్నారు. ప్రొఫెసర్ శాంసన్ ఇంటి ముందు ఆయన మీద నమ్మకం లేదు కాబట్టే మహిళా ప్రొఫెసర్లిద్దరిని పిలుచుకున్నారు. వాళ్ళని డౌన్ డౌన్ అంటారా? వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తారా? మెడకాయ మీద తలకాయ ఉన్నవారు ఎవరికైనా ఈ మాత్రం అర్థమైంది కదా. విద్యార్థులు కోరుకుంటే వచ్చారు వాళ్ళు, కాబట్టి వారిని రిక్వెస్ట్ చేశారు, సీసీ ఫుటేజ్ చూడండి అమ్మా అని. వాళ్ళు చూశారు. ఇప్పుడు యూనివర్సిటీ అధికారులు చేసిన పని ఏమిటి? ఆ మహిళా ప్రొఫెసర్లకు ఈ ధర్నాకు ఏదో లింక్ ఉందని, ఆ మహిళా ప్రొఫెసర్లకు ముందు రోజు సాయంత్రం ఎంఎస్ఎఫ్ తలపెట్టిన కార్యక్రమానికి కూడా ఏదో లింక్ ఉందని ముడిపెట్టేటువంటి ప్రయత్నం. ఇదంతా మతపరమైన విద్వేషాలు సృష్టించే కార్యక్రమం. ఎన్నికల సమయంలో, నిషేధాజ్ఞలున్న సమయంలో ఇవన్నీ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పి రకరకాల సెక్షన్ల కింద 11 మంది విద్యార్థుల మీద కేసు పెట్టారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ దాఖలైంది ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో. తర్వాత తెలుస్తున్నది, విద్యార్థుల కోరిక మేరకు వాళ్ళ పిలుపును అందుకొని సహాయం చేయడానికి వచ్చినటువంటి, సీసీ ఫుటేజ్ చూడడానికి వచ్చినటువంటి 2 మహిళా ప్రొఫెసర్ల మీద కూడా ఒక కేసు పెడుతున్నారు అని వార్తలు అందుతున్నాయి. వారిని కూడా ఈ కేసులో ఇరికిస్తున్నారు అని వార్తలు అందుతున్నాయి. వాళ్ళ మీద ఏం కేసు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అని మీడియా అడిగిన పోలీస్ అధికారులు నోరు విప్పట్లేరు, సమాచారం చెప్పడానికి సిద్ధంగా లేరు. యూనివర్సిటీ అధికారులు అసలు అందుబాటులోకే రారు. ఎందుకు ఇట్లా జరుగుతోంది ఇఫ్లోలో అంటే, 18 రాత్రి 10 గంటలకు ఒక విద్యార్థిని మీద జరిగినటువంటి లైంగిక దాడిని కప్పిపుచ్చేందుకు, ఆ లైంగిక దాడి నుంచి దృష్టి మరల్చేందుకు ఒక కొత్త కథను అల్లారు యూనివర్సిటీ అధికారులు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసులు పెట్టారు. అంటే ఇప్పుడు అసలు విషయం పక్కకు పోతున్నది. ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగిన విషయం పక్కకు పోతున్నది. ఆ లైంగిక దాడి లోతుపాతులు విచారించాలి, దోషులను శిక్షించాలనే డిమాండ్ పక్కకు పోతోంది. ఆందోళనతో కదిలి ఆందోళన చేసినటువంటి విద్యార్థుల బాధ పక్కకు పోయింది. ఇప్పుడు వీళ్ళ మీద దొంగ కేసులు, తప్పుడు కేసులు బనాయించి ఇరికించి, జాగ్రత్త, ఎవరైనా ఆందోళన చేస్తే ఇగో ఇట్లనే జరుగుద్ది అని చెప్పేసి ఒక గుణపాఠం చెప్తామనే పద్ధతిలో, ఒక హెచ్చరిక రూపంలో యూనివర్సిటీ అధికారులు కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు ఈ ఫ్లూలో. మరి దీనికి పరిష్కారం ఏమిటి? బయట వాళ్ళని లోపలికి పోనీయరు, లోపల జరుగుతున్న వాస్తవాలు బయటికి చెప్పరు. మరి లోపల ఇంత జరుగుతూ ఉంటే, పైగా 16వ తేదీన జరిగిన ధర్నాలో పాల్గొన్న అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది. లైంగిక దాడి పాల్పడుతున్నటువంటి దుండగులు మీరు ధర్నాలు కూడా చేస్తారా అని చెప్పేసి వెకిలిగా నవ్వుతూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ దాడికి పూనుకొన్నారు అమ్మాయి మీద. అంటే అర్థం ఏమిటి? విద్యార్థినులకు రక్షణ ఏమిటి? ఇఫ్లూలో విద్యార్థినులకు భద్రత ఏమిటి? ఏం జరుగుతోంది ఇఫ్లూలో? ఇదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. విద్యార్థుల భద్రత కోసం, అకాడమిక్ అట్మాస్ఫియర్ కోసం ఎవరిని పడితే వాళ్ళని యూనివర్సిటీలోకి రానివ్వట్లేం. అంత ఖచ్చితమైనటువంటి నియమ నిబంధనలు పెట్టినాం అని చెప్తున్నారు యూనివర్సిటీ అధికారులు. మరి అనేక యూనివర్సిటీలలో ఫ్రీగా ఎవరైనా పోవచ్చు, ఎవరైనా రావచ్చు. అక్కడెక్కడ విద్యార్థినుల మీద ఇలాంటి దాడులు జరిగిన ఘటనలు మనకేమీ కనిపించవు. మరి ఇఫ్లూలో జరిగింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? బయటివారు ఎవరైనా చేశారా? బయటివారు చేయడానికి అవకాశం
లేదు. ఎందుకంటే యూనివర్సిటీ అధికారులు అనుమతిస్తే తప్ప ఎవరూ బయటి వారు లోపలికి రావడానికి వీల్లేదు. కాబట్టి 18వ తేదీ బయటి వారు ఎవరెవరు లోపలికి వచ్చారో యూనివర్సిటీ అధికారులకు బాగా తెలుసు. రెండవది, ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు బయటి వాళ్లకు సీసీ కెమెరాల ఫోకస్ లేని ప్లేసు ఫలానా అని తెలియదు. ఎట్లా తెలుస్తుంది? ఖచ్చితంగా యూనివర్సిటీ లోతుపాతులు, సెక్యూరిటీతో సంబంధం ఉన్నవాళ్ళు, యూనివర్సిటీ అధికారులతో సంబంధం ఉన్నవాళ్ళు, సీసీ కెమెరాల ఆనవాళ్ళన్నీ తెలిసిన వాళ్ళు, ఆనుపానులన్నీ తెలిసిన వాళ్ళు, ఖచ్చితంగా ఈ వివరాలు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. ఇవి తెలియకుండా ఇంత పకడ్బందీగా ఘటన జరగదు. పైగా 16వ తేదీ ధర్నాను ప్రస్తావిస్తూ జరగదు. కాబట్టి ఇది కక్షపూరితంగానే ఒక పథకం ప్రకారమే విద్యార్థులు ప్రశ్నిస్తే మీకు ఇదే గతి అని చెప్పేసి ఒక గుణపాఠం చెప్పడం కోసమే కక్షపూరితంగా జరిగినటువంటి ఘటన ఇది అనే అనుమానానికి తావిస్తున్నది. ఎందుకంటే ఘటన జరిగిన తీరు, సందర్భం, దాన్ని యూనివర్సిటీ అధికారులు ఒక పథకం ప్రకారం వక్రీకరించి ఈ ఘటనకు విద్యార్థులకు ఏమాత్రం సంబంధం లేని మరొక ఘటనతో ముడిపెట్టి కేసు బనాయించే ప్రయత్నం, ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు అవకాశం ఇస్తున్నాయి. యూనివర్సిటీ అధికారులు బాధ్యత వహించాలి. ఇప్పుడు ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఇఫ్లూలో ఆ అమ్మాయి మీద లైంగిక దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఒక పథకం ప్రకారమే జరిగిందనడానికి స్పష్టమైనటువంటి సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కనపడుతున్నది. మరి యూనివర్సిటీ అధికారులే కదా బాధ్యత వహించాల్సింది. సెక్యూరిటీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, అధికారిగా ఉన్నటువంటి శాంసన్ కదా బాధ్యత వహించాల్సింది. అసలు యూనివర్సిటీ అధికారులకు ఈ జరిగిన ఘటనకి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానానికి తావిచ్చే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అధికారులు? అందుకని ఇది చాలా లోతైన విషయంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు యూనివర్సిటీ విద్యార్థులకు భద్రత కల్పించాలి. యూనివర్సిటీ విద్యార్థుల మీద పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలి. 2 మహిళా ప్రొఫెసర్లను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? భవిష్యత్తులో ఏ అమ్మాయి మీద, ఏ మహిళ మీద లైంగిక దాడి జరిగినా మహిళా ప్రొఫెసర్లు ధైర్యంగా ముందుకు రావడానికి వీల్లేదు. నోరు మూసుకొని ఎవరి క్వార్టర్లో వాళ్ళు ఉండాలి అని చెప్పడం కోసమేనా ఈ హెచ్చరిక, ఈ తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్యమా ఇది? ఆ యూనివర్సిటీలో అది విద్యా విషయక వాతావరణమా, ఎకడమిక్ అట్మాస్ఫియరా ఇది? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ఇదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. హైదరాబాదు మొత్తం తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకమంతా ఆలోచించాల్సిన విషయం. ఎవరూ ప్రశ్నించకపోతే, మాకేమీ సంబంధం లేదని వదిలేస్తే, ఈరోజు ఇఫ్లూ, రేపు మరొక యూనివర్సిటీ, ఎల్లుండి మరొక యూనివర్సిటీ, విద్యార్థుల భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్న ముందుకొస్తుంది. ప్రజాస్వామ్యవాదులు కదలాలి, విద్యార్థులు కదలాలి, ప్రొఫెసర్లు లెక్చరర్లు అనే తేడా లేదు, కదలాలి, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనే తేడా లేదు, కదలాలి. ఈ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ, ఈ విద్యా సంస్థ ఆ విద్యా సంస్థ అనే తేడా లేదు, అందరూ కదలాలి, ప్రశ్నించాలి. లేకపోతే ఈరోజు ఇఫ్లు, రేపు ఇంకెక్కడ అనేటువంటి ప్రశ్న మన ముందు ఉంటుంది. ఇది ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఇది ఇఫ్లూతో ఆగాలి. ఇఫ్లూలో నేరస్తులు ఎవరో తేలాలి. అది జరగాలంటే ఇఫ్లూ వెలుపల ఉన్నటువంటి విద్యా సంస్థల్లో కదలిక రావాలి. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రశ్నించాలి. చూద్దాం ఏం జరుగుతుంది.